గోదావరి కృష్ణా ప్రాజెక్టుల ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఎలా ఉందో చూద్దాం. మొదటిగా గోదావరి విషయానికి వద్దాం. సో శ్రీరామ్ సాగర్ మొదటిగా మీకు చూపిస్తున్నాం. పూర్తి స్థాయి నీటి మట్టం అయితే శ్రీరామ్ సాగర్ విషయానికి వస్తే 1091 అడుగులు, కానీ ప్రస్తుతం 1067 అడుగుల వరకు నీటి మట్టం చేరుకుంది. సో 18,000 క్యూసెక్కులుగా ప్రస్తుతం ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో ప్రస్తుతానికి ఏదీ లేదు, బికాస్ వ్యత్యాసం రెండింటికి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి ఒకవేళ దగ్గరగా వస్తే మాత్రం అవుట్ఫ్లో వేరే లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ మనం మిడ్ మానేర్ విషయానికి వద్దాం. సో మిడ్ మానేర్ కెపాసిటీ ఎంత? కెపాసిటీ అయితే మాత్రం 27.54 టీఎంసీలు, ప్రస్తుతం 5.75 ఉంది. కాబట్టి మనకి ఇక్కడ అవుట్ఫ్లో చాలా తక్కువ కనిపిస్తుంది. చూడండి, 62 క్యూసెక్కులుగా మాత్రమే కనిపిస్తుంది. ఇన్ఫ్లో ఎక్కువగా కనిపిస్తుంది, 1850 క్యూసెక్కులుగా మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం మిడ్ మానేర్ నుంచి కిన్నెరసాని విషయానికి వద్దాం. సో కిన్నెరసాని ప్రాజెక్ట్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇక్కడ 407 అడుగులుగా కనిపిస్తోంది సామర్థ్యం. ఈ ప్రాజెక్ట్ ఇక్కడ 403 మాత్రమే ఉంది. సో ఇన్ఫ్లో 11,000 క్యూసెక్కులుగా మనకు కనిపిస్తోంది. అవుట్ఫ్లో ప్రస్తుతానికి లేదు. ఇక ఆ తర్వాత భద్రాచలం విషయానికి వద్దాం. ఇక్కడ మెయిన్ అందరూ మాట్లాడుకోవాల్సింది మాత్రం భద్రాచలం, బికాజ్ అక్కడ ఇప్పటికీ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. కాబట్టి 48 అడుగులు ప్రస్తుతం నీటి మట్టం అయితే, అవుట్ఫ్లో మాత్రం ఏకంగా 11,32,275 క్యూసెక్కులుగా ఉంది. సో అందుకే ఒకవేళ నిజంగానే మూడో ప్రమాద హెచ్చరిక వరకు కూడా వెళుతుందా అనేది మనం చూడాల్సిందే. ఇంకా పైనుంచి వస్తున్న వరదల కారణంగా నీటి మట్టం అయితే మాత్రం పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనం పోలవరం పై ఫోకస్ చేయాలి. సో పోలవరం ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఎలా ఉంది? 32.67 మీటర్లు. స్పిల్ ఎగువ విషయానికి వస్తే అవుట్ఫ్లో ఇక్కడ మనం 10 లక్షలుగా కనిపిస్తోంది. అందుకే చెప్తున్నారు, సో ఎంతైతే ఇన్ఫ్లో వస్తుందో అదే స్థాయిలో అవుట్ఫ్లో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. బికాస్ 79,828 క్యూసెక్కుల నీటి దిగువకు వదులుతున్నారు. అయితే క్రమంగా గోదావరి వరద పెరుగుతూ ఉండడంతో గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ కూడా నీట మునిగా. అందుకే చాలా మంది కలెక్టర్లు కూడా ఆ ప్రాంతాలకు వెళుతున్నారు. ఒకవేళ నిజంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, నీట మునిగిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న పరిస్థితిని గమనిస్తున్నారు. ధవళేశ్వరం విషయానికి వద్దాం. ఇక్కడ బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. అవుట్ఫ్లో 10 నుంచి 12 లక్షల వరకు క్యూసెక్ల వరకు ఉంది. ప్రస్తుత నీటి మట్టం అయితే 11 అడుగులుగా మనకు కనిపిస్తోంది. ఇక్కడ కూడా మాక్సిమం మనకి ఇన్ఫ్లో ఎంతైతే ఉందో అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో కొంచెం వ్యత్యాసం అనేది అటు ఇటు మనకి రోజుల వారీగా మనకు మారుతూ ఉండొచ్చు. కృష్ణా విషయానికి వద్దాం. కృష్ణా ప్రాజెక్టులో మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది అయితే మాత్రం తుంగభద్ర జలాశయానికి సంబంధించి మనం మాట్లాడుకోవాలి. సో 1,633 అడుగులు ఉంది. సో నీటి సామర్థ్యం అయితే 1,627 వరకు కూడా ప్రస్తుతం వచ్చింది. 102,000 క్యూసెక్కులుగా మనకు కనిపిస్తోంది. ఇంట్లో అవుట్ఫ్లో 8,115 క్యూసెక్కులుగా కనిపిస్తోంది. నిన్న మొన్న అయితే మాత్రం ఆ స్థాయిలో కూడా లేదు. అంటే ఇప్పుడు కాస్త పెరిగిందని భావించాలి. బికాజ్ ఇక్కడ కూడా కాస్త పైనుంచి వస్తున్న వరదల కారణంగా ఇక్కడ కూడా ప్రాజెక్టులో నీటి మట్టం అనేది పెరుగుతూ వస్తుంది. జూరాల నెక్స్ట్ మనం తుంగభద్ర నుంచి ఒకసారి మనం జూరాల మీద ఫోకస్ చేద్దాం. జూరాల విషయానికి వస్తే 318.5 మీటర్లుగా మనం చూస్తున్నాం. కానీ ప్రస్తుతం 317.1 వరకు వచ్చింది. 142,000 క్యూసెక్కులుగా ఇన్ఫ్లో ఉంటే 138,000 క్యూసెక్కులుగా ఉంది. 2 రోజుల క్రితం అయితే మనకి అవుట్ఫ్లో అంతా కూడా లేదు, అసలు నీళ్ళు అనేది మనం కనిపించింది. ఇప్పుడు మనకి అవుట్ఫ్లో పెరిగింది, బికాస్ అక్కడ మనకి పైనుంచి వస్తున్న వరద ప్రభావం పెరుగుతుంది. జూరాల నుంచి ఒకసారి మనం శ్రీశైలానికి వెళ్దాం. ఎస్, మూవ్ ఆన్ టు శ్రీశైలం విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మనకి 885 అడుగులుగా ఉంది మనకి సామర్థ్యం. అయితే ప్రస్తుతం 828 వరకు నీటి మట్టం అయితే పెరిగింది. సో ఇన్ఫ్లో మనకి 133,497 క్యూసెక్కులుగా కనిపిస్తుంది. అవుట్ఫ్లో నిల్. ఇక్కడ మనకి అవుట్ఫ్లో మాత్రం ఏమీ లేదు, బికాస్ వ్యత్యాసం మనకి ప్రస్తుత సామర్థ్యానికి ఇప్పుడున్న నీటి మట్టానికి మనకి తెలుస్తోంది. కాబట్టి నెక్స్ట్ మనం నాగార్జున సాగర్ మీద ఫోకస్ చేద్దాం. సో నాగార్జున సాగర్ విషయానికి వస్తే మనకు అక్కడ మొత్తం 590 అడుగుల కెపాసిటీ ఉంది. కానీ 504 వరకు ప్రస్తుతం నీటి మట్టం చేరుకుంది. ఇన్ఫ్లో అయితే ఏమీ లేదు. సో అవుట్ఫ్లో విషయానికి వద్దాం. 9,640 చాలా తక్కువగా వదులుతున్నారు, బికాస్ ఇన్ఫ్లో అనేది ఆ స్థాయిలో ఇక్కడ మనకి ఏం కనిపించట్లేదు. కాబట్టి ఇది మనకి నాగార్జున సాగర్ విషయానికి వద్దాం. కృష్ణా ప్రాజెక్టులో చివరిదైన ప్రకాశం బ్యారేజ్ విషయానికి రావాలి ఇప్పుడు మనం. సో ప్రకాశం బ్యారేజ్ విషయానికి వస్తే ఒకసారి మనం చూద్దాం. మొదటి ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. ఇంట్లో మనకి 12,603 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో అయితే 11,600 క్యూసెక్కులుగా మనకు కనిపిస్తుంది. అంటే మాక్సిమం అంటే ఎంతైతే వస్తుందో దానికి దగ్గరగా మనకి ఇక్కడ అవుట్ఫ్లో కూడా వదులుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే పైనుంచి వస్తున్న వరదను మాక్సిమం వదిలేస్తున్నారు. 12,603గా ఉంటే మనకి 11,600 క్యూసెక్కులుగా కనిపిస్తుంది. ఇవి మనకి గోదావరి కృష్ణా ప్రాజెక్టుల పరిస్థితి.